ఒక చిన్న పల్లెటూరు. ఎటు చూసిన పచ్చని పొలాలు, పొలిమేరలో ఎగిరే పక్షులు, చిన్న పిల్లల కిలకిలలు, ఉదయించే సూర్యుడు చూడడానికి మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆకాశం వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ఊరిలో ఒక బుడ్డోడికి ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉండేది. ఆకాశం ఇంత అందంగా ఎలా ఉంది? ఇన్ని రంగులు ఎలా వచ్చాయని. ఆ విషయం తెలుసుకుందామని ఒకరోజు కొండపైకి వెళ్తాడు. అలా వెళ్ళిన బుడ్డోడికి ఒక తాత ఆకాశానికి పెయింటింగ్ వేస్తూ మ్యాజిక్ బ్రష్తో కనిపిస్తాడు. అప్పుడు ఆ తాత బుడ్డోడితో ఇలా అంటాడు, బాబు, ఈ మ్యాజిక్ బ్రష్ ఆకాశానికి రంగులిస్తుంది. మన ఆశలు మన జీవితానికి రంగులిస్తాయి అని చెప్తాడు. కొంతకాలం గడిచాక ఆ ఊరికి కరువు వచ్చింది. ఆకాశం మొత్తం మసకబారిపోయి నల్ల రంగులోకి మారి ఊరి వారందరూ దుఃఖంలో మునిగిపోయారు. అప్పుడు బుడ్డోడు తాత దగ్గర నుండి మ్యాజిక్ బ్రష్ తీసుకుని ఆకాశంలో రంగులు వేశాడు. ఆకాశం మళ్ళీ రంగురంగులుగా మారింది. గ్రామ ప్రజలందరూ ఆనందించారు. ఈ కథలో మ్యాజిక్ బ్రష్ ఆకాశానికి రంగులు ఇస్తుంది. మన ఆశలు మన జీవితానికి రంగులు ఇస్తాయి. ఆశలు ఉన్నంత వరకు మన ప్రపంచం ఎప్పటికీ ప్రకాశవంతంగానే ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.